జీవులపై కాంతి ప్రభావం అంటే లైట్ ఎఫెక్ట్ గురించి సరికాని వ్యాఖ్యలు గుర్తించండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైట్ గురించి మాట్లాడితే మన మీద లైట్ ఎఫెక్ట్ ఉంటుందా? ఉంటుంది. కాంతి ఎప్పుడైతే పోగానే మన బ్రెయిన్లోకి చాలా విషయాలు వస్తాయి. చూడనా, ఎప్పుడైతే చీకటి వస్తుందో ఆ చీకటిలో మనలో ఒక గ్రంథి ఉంటుంది, పీనియల్ గ్రంథి. అది ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్ పేరు మెలటోనిన్. ఎప్పుడైతే మెలటోనిన్ వచ్చిందో నిద్ర వస్తుంది. ఇప్పుడు దీనికి రివర్స్ చేద్దాం. ఎప్పుడైతే కాంతి వచ్చిందో, కాంతి అనేటువంటిది పీనియల్ గ్రంథి మీదకి వెళ్ళి మెలటోనిన్ ఆపించేసి నిద్రను పోగొడుతుంది, మెలకువ వస్తుంది. అంటే మనందరి మీద కాంతి అనేటువంటి ప్రభావం చూపుతుందని ఉదాహరణ చెప్తున్నా. ఇక్కడ ఇందులో బిట్టే ఉంటుంది, చీకటిలో మానవునిలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ మెలటోనిన్. అప్పుడేమొస్తుంది? నిద్ర. మానవునికి నిద్ర కలిగించే హార్మోన్ మెలటోనిన్, మానవునికి నిద్రను కలిగించే గ్రంథి పీనియల్. అందుకే ఇదనమాట. గుడ్. మరి ఇచ్చింది దాంట్లో చూద్దాం. ముందుగా ఫస్ట్ బిట్ మనకి ఏమి ఇచ్చాడు? గుహల్లో నివసించే ఉభయచరం యాంఫీబియన్, నేల మీద ఉండి నీటి మీద ఉండి రెండిటి మీద జీవిస్తే దాని పేరు ఉభయచరం. గుహల్లో నివసించేటువంటి ప్రోటీనస్ అంగ్యునస్. ప్రోటీనస్ అంగ్యునస్ మోస్ట్ ఇంపార్టెంట్ నానా, గుర్తుపెట్టుకోండి. దీని పేరు మళ్ళీ మళ్ళీ వినాల్సి వస్తుంది మనం. ప్రోటీనస్ అంగ్యునస్. ప్రీవియస్ బిట్లు వెళ్ళి చెక్ చేసుకోండి, ప్రీవియస్ బిట్లో కూడా ఉంది. లాస్ట్ టైం కాకుండా అంతకుముందు దాంట్లో ప్రోటీనస్ అంగినస్. ఫస్ట్ క్వశ్చన్, ఇది ఎవరు? ఉభయచరం అంటే నేల మీద నీటి మీద నివసించే ఉభయచరం. కప్ప. కప్ప వంటిది అని అర్థం. ఇప్పుడు నువ్వు బుర్రకెక్కించుకోవాల్సిన విషయం ఏంటి? ప్రోటీనస్ అంగినస్ ఉభయచరం. ప్రోటీనస్ అంగినస్ని దేంతో పోల్చొచ్చు? కప్పతోటి. కాకపోతే ఇది ఎక్కడుంటుందంట? గుహల్లో. కాబట్టి నిన్ను క్వశ్చన్ అడగచ్చు, ఏమని? గుహల్లో నివసించే ఉభయచరానికి ఉదాహరణ ప్రోటీనస్ అంగ్యునస్. చర్మం కాంతికి బహిర్గతమైతే అంటే కాంతిలోనికి వస్తే ముదురు వర్ణంలోకి మారుతుంది. అంటే దీని చర్మం రంగు మారుతుందా మారదా అంటున్నాడు. సింపుల్గా ఏదో ఓసర వెళ్ళి గుర్తొచ్చింది కదా మీకు? ఎస్. మరి ఇప్పుడు దానికి కూడా మనకు ఆన్సర్ రావాలి. ఓసర వెళ్ళి అనేటువంటిది తన యొక్క రంగులు మార్చుకోవడానికి కారణం ఒక రకమైనటువంటి విషయం. దాని పేరే క్రోమాటోఫోర్ అనేటువంటి కణాలు. కాబట్టి అడిగితే గుర్తుంచుకో, ఓసర వెళ్ళి యొక్క రంగులు మార్చడానికి కారణం క్రోమాటోఫోర్. సరే, ఇది ఎందుకు మారుతుంది? కాంతి దీని మీద ప్రభావం చూపుతుంది కాబట్టి లోపల ఉన్న మెలనిన్ కణాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ దీనికి ముదురు వర్ణం మారడం అంటే ఇదేదో పెద్ద ఎగ్జాంపుల్ అనుకుంటాం. మనకి మారదా? మనకి ఎందుకు మారదో? ఇదిగో మనిషి యొక్క చర్మకణం. మానవుడిని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం, ఓకేనా? మానవుని యొక్క చర్మకణం తీసుకున్నాను. ఇదిగో నా చర్మకణం. ఇందులో ఉండే పిగ్మెంట్ పేరు మెలనిన్. ఇదిగో ఇలా ఉంది. దీని పేరేంటి? మెలనిన్. ఈ మెలనిన్ యొక్క ప్రధానమైన విధేంటి? ఎండ నుంచి నన్ను కాపాడడం. ఎండ నుంచి నన్ను కాపాడడం. ఎప్పుడైతే కాంతి అనేటువంటిది ఇళ్ళలోకి నేను వచ్చానో ఈ కాంతి అనేటువంటిది కణం మీద పడుతుంది, కణం మీద పడుతుంది, కణం మీద పడుతుంది. అప్పుడు వెంటనే మెలనిన్ అనుకుంటుంది, ఏయ్ వచ్చేద్రై, దీని నుంచి కాపాడాలని చెప్పి మెలనిన్ సాగడం ప్రారంభిస్తుంది. ఇదిగో ఇలా కణం చుట్టూతా వస్తుంది. ఒకే చోట ఉన్నప్పుడు నేను సామరసాయిగా ఉన్నాను, ఇలా వ్యాకోచించినప్పుడు నల్లగా మారాను. ఎండలోకి వెళ్ళి మళ్ళీ నల్లగా మారుతాం కదా, దాన్ని ఏమంటారు? టానింగ్. కాబట్టి మనం కూడా చర్మంలోకి వెళ్తే ముదురు వర్ణంలోకి మారుతాం. మరి అలాంటిది ప్రోటీనస్ అంగినస్ మారడంలో తప్పే ఉంది? 100% పర్ఫెక్ట్, కరెక్ట్, గుద్ది. యుగ్లీల కాంతికి ధనాత్మక అనుక్రియను, బొద్దింకల కాంతికి రుణాత్మక అనుక్రియను చూపిస్తాయి. ఓ పెద్ద బిట్లు కాదు. ధనాత్మక అంటే కాంతి ఉన్నవైపు వెళ్తాయి. కాంతి ఏది అనుకుంటా. అదే బొద్దింకలైతే కాంతి వద్దురా బాబు అనుకుంటూ వెళ్ళిపోతాయి. దీనిలో ఓ ఆలోచించాల్సిన అవసరం ఉందా? బొద్దింకలు ఎప్పుడు టికిటికిటికిటికని తిరుగుతాయి? రాత్రిపూట. కాంతి ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ చూసుకో, కాంతికి ధనాత్మక అంటే పాజిటివ్ ఇంటెన్షన్ చూపించేది ఎవరు? యుగ్లీన. కాబట్టి బిట్టు డైరెక్ట్గా అడుగుతాడు, ఏమని? కాంతికి ధనాత్మక ప్రక్రియను చూపించేది ఎవరు? యుగ్లీన. కాంతి వైపుకి తన చలనాన్ని చూపించేది ఎవరు? యుగ్లీన. గుడ్.
బొద్దింక కాంతికి రుణాత్మక ప్రక్రియను చూపిస్తుంది. కాంతికి వ్యతిరేకంగా వెళ్ళేది ఎవరు? బొద్దింక. ఇందులో డే టైం కూడా జీవితాన్ని గడపగలిగింది ఎవరు? యుగ్లీన. నైట్ టైం మాత్రమే ఎవరు? బొద్దింక. కరెక్ట్. మరి నెక్స్ట్ చూద్దాం. మస్సెల్ పీతలైన పిన్నోథీరస్ మాక్యులేటస్ డింబకాలు కాంతి అనుగమనం ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మా వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూడాలి. మస్సెల్స్ అనేటువంటివి ఎవరు? ఫస్ట్ గుర్తుపెట్టుకో, ఇవి పీతలు. ఓకే, వీటికి డింబకం అంటే లార్వాలు ఉంటాయి. డింబకం. డింబకం అంటే ఏంటి? లార్వా. చూసుకో, ఈ లార్వా పేరేంటి అని అడుగుతున్నాడు. ఆ లార్వా పేరే పిన్నోథీరస్ మాక్యులేటస్. దీని గురించి కూడా అడిగినట్టు గుర్తు నాకు, కాబట్టి గుర్తుంచుకుని జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి క్వశ్చన్ ఇక్కడ ఏమడుగుతున్నాడు? మస్సెల్స్ యొక్క లార్వాల పేరు పిన్నోథీరస్ మాక్యులేటస్. బిట్లో ఏమిచ్చాడు చూడు. మస్సెల్ పీతలైన పిన్నోథీరస్ మాక్యులేటస్ డింబకాలపై కాంతి అనుగమన ప్రభావం ఉంటుంది. ఏంటి అసలు కాంతి అనుగమనం అంటే? మరి కాంతికి సంబంధించిన విషయాలను చూడాలంటే మనం ఇక్కడ చూడాలి. చూద్దాం. చూడండి, మనకు 3 రకాలైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటిది ఫోటోటాక్సిస్, కాంతి అనుచలనం. చూడు, ఇందులో రుణాత్మక అంటే నెగిటివ్, కాంతి వైపుకి దూరంగా వెళ్ళిపోతాయి. బొద్దింక. కాబట్టి బొద్దింక చూపించేటువంటిది ఏంటి? ఫోటోటాక్సిస్, నెగిటివ్ ఫోటోటాక్సిస్. రుణాత్మక కాంతి అనుచలనం అంటే కాంతి వైపుకు రావడం, కాంతి వైపుకు వెళ్ళకపోవడం. దాన్ని ఏమంటున్నాడు? కాంతి అనుచలనం అంటున్నాడు. ధనాత్మక అనుచలనం ఉంది. ఎవరు? యుగ్లీన. కాంతి వైపుకు వెళ్తుంది. కాబట్టి పాజిటివ్ ఫోటోటాక్సిస్ చూపించేది ఎవరు? యుగ్లీన. ధనాత్మక కాంతి అనుచలనం చూపించేది ఎవరు? యుగ్లీన. ఫోటోకైనసిస్, కాంతి అనుగమనం. కాంతి అనేటువంటిది వేగంపై ప్రభావం చూపుతుంది, స్పీడ్ మీద. ఇక్కడ కాంతి అనేటువంటిది చలనం మీద, రావాలా వద్దా అనే దాని మీద చూపిస్తుంది. కాంతి ఉంటే రాకపోవడం, కాంతి ఉంటే రావడం. ఫోటోటాక్సిస్ లేదా కాంతి అనుచలనం. కాంతి ఉన్నప్పుడు స్పీడ్గా వెళ్ళడం, కాంతి లేనప్పుడు స్పీడ్ తగ్గడం లాంటివి ఎందులోకి వస్తాయి? కాంతి అనుగమనంలోకి వస్తాయి. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి పిన్నోథీరస్ మాక్యులేటస్ అనేటువంటిది ఉంది కదా. మరి పిన్నోథీరస్ మాక్యులేటస్ అనేటువంటిది ఏం చూపుతుంది? కాంతి అనుగమనాన్ని చూపుతుంది. మరి కాంతి అనుగమనం చూపించిందో చూడు. మస్సెల్ పీతలైన పిన్నోథీరస్ మాక్యులేటస్ కాంతి అనుగమన ప్రభావం ఉంది. ఫోటోకైనసిస్ ఎఫెక్ట్ ఉంది. అర్థమైంది కదా నాన్న? ఫోటోకైనసిస్ అంటే వేరు, ఫోటోటాక్సిస్ అంటే వేరు. చూడు, ఇక్కడ ఫోటోటాక్సిస్ కాంతి అనుక్రియ అనేటువంటి దానికి, కాంతి అనుగమనం అనేటువంటి ఫోటోకైనసిస్కి తేడా ఉంది. రెండూ గుర్తుపెట్టుకో. ఓకేనా? ఎప్పుడూ కూడా వాటిని గుర్తుంచుకుంటే మనకి ఈజీగా వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. కాంతి అనుచలనం, కాంతి అనుగమనం రెండు వేరు. అనుచలనం చలనం మీద ప్రభావం చూపిస్తాయి, రావడం లేకపోవడం. అయితే వస్తాయి, లేకపోతే రావు. కాంతి అనుగమనం వేగంపై ప్రభావం చూపిస్తుంది. పిన్నోథీరస్ మాక్యులేటస్కి కాంతి ఇచ్చాను, ఏమిచ్చాను? కాంతి ఇచ్చాను, స్పీడ్గా జయ్యని వెళ్ళిపోద్ది. కాంతి ఇవ్వలేదు, నేను వెళ్ళను అంటుంది. ఇక మూడోది ఫోటోట్రాపిజం. యాక్చువల్గా ఈ ఫోటోట్రాపిజం ఎక్కువగా మొక్కలు చూపిస్తాయి, జంతువులు చూపిస్తాయి. అంటే ఏంటి సార్? మొక్కల్లో ఎక్కువగా చూపించవచ్చు. ఫోటోట్రాపిజం అనేది ఎలా ఉంటుంది? పొద్దుతిరుగుడు కాంతి వైపు మొక్కల భాగాలన్నీ కూడా తిరుగుతాయి. మనం పొద్దుతిరుగుడు చూడు ఏం తిరుగుతుంది. కాబట్టి ఫోటోట్రాపిజం అంటే కాంతి వైపు మొక్కల భాగాలు వెళ్ళడం. కాబట్టి జంతువులకి ఇవి రెండో చెప్పాం కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకేంటి చూడు, కొన్ని తీగలు కాంతి వైపే పెరుగుతాయి. కాంతి వైపు మన ఇంట్లో ఒక తీగ మొక్క పెంచాం, కాంతి వైపుకు పెరుగుతుంది. దీన్ని ఏమంటాం? ఫోటోట్రాపిజం. మొక్కల యొక్క భాగాలు కాంతి వైపు పెరగడాన్ని ఏమంటున్నాడు? ఫోటోట్రాపిజం అంటున్నాడు. గుడ్. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఇక లాస్ట్ వన్
సైబీరియాలో కాంతి లభించే సమయం పెరగగానే రాంగ్. సైబీరియా నుంచి ఎప్పుడైనా సరే పక్షులు కాంతి సమయం తగ్గగానే వస్తాయి. కాంతి సమయం తగ్గిపోయిందనుకో ఎక్కువ చీకటి ఉంటుంది, వాటికి ఏం కుదరదు, అందుకనే అవి మన దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకో, సైబీరియాలో కాంతి సమయించే సమయం పెరగగానే జీవక్రియలు దెబ్బతినడం వల్ల అక్కడి పక్షులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వస్తాయి. నో 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 నో. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? పక్షులు అనేటువంటివి వలసలు రావడానికి సంబంధించిన విషయం చెప్తున్నాడు. పక్షుల యొక్క వలసల అధ్యయనాన్ని ఏమంటారు? ఫ్రీలాలజీ. ఏయాలజీ? ఫ్రీలాలజీ. పక్షులు ఎక్కువగా భారతదేశానికి సైబీరియా అంటే రష్యాలోని ప్రాంతం, అక్కడి నుంచి కొంగలు అనేటువంటివి భరత్పూర్ రాజస్థాన్లో ఉంది, భరత్పూర్కి వస్తాయి ఎక్కువగా. ఎందుకు వస్తాయి? సైబీరియాలో కాంతి లభించే సమయం తగ్గడం వలన అక్కడ వాటికి ఇబ్బంది కాబట్టి ఇక్కడికి వస్తాయి. ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ వీక్ చూద్దాం.